చంద్రబాబును ఓటుకు కోట్ల కేసు భయం వెంటాడుతోందా? నాలుగో అభ్యర్థిని ఎన్నికల బరిలో దించొద్దని బీజేపీ పెద్దలు వార్నింగ్ ఇచ్చారా? ఎన్నికల వేదికను మార్చాలన్న యత్నాలపై ఈసీ నీళ్లు చల్లిందా? ఆఖరికి కోట్లు ఇస్తామని మంత్రులు రంగంలోకి దిగిన విపక్ష ఎమ్మెల్యేల నుంచి స్పందన లేకపోవటం నాలుగో అభ్యర్థి విషయంలో టీడీపీ వెనుకడుగుకు కారణమా? వాట్స్ ది స్టోరీ? Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right. For everything, I am with you. What all they spoke, will honor. Yeah, right. And freely you can decide, no problem now. Okay. That is our commitment, we will work together. Right. గత ఏడాది హైదరాబాద్ లో జరిగిన మహానాడు అనంతరం వెలుగు చూసిన ఓట్లకు కోట్లు భయం చంద్రబాబును వీడినట్టు లేదు. నాడు మహానాడు అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఈసారి రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 4 అభ్యర్థిని నిలిపే విషయంలో చంద్రబాబు మొదట తీవ్రంగా కసరత్తు చేశారు. 17 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తీరులోనే ఒక్కొక్కరికి 30 నుంచి 50 కోట్ల వరకు అవినీతి సొమ్మును వెదజల్లైనా మరో 15 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి 4 అభ్యర్థిని గెలిపించుకోవచ్చునని యోచించారు. బేరసారాలకు వీలుగా రాజ్యసభ ఎన్నికల వేదికను విజయవాడకు మార్పించాలని పన్నాగం పన్నారు. అక్కడైతే తమ అక్రమ చర్యలను అడ్డుకునేవారుండాలని, యథేచ్ఛగా కొనుగోళ్లకు పాల్పడవచ్చని వ్యూహాలు సిద్ధం చేశారు. అందులో భాగంగా రాజ్యసభ ఎన్నికల వేదిక విజయవాడకు మార్చాలంటూ ఈసీకి లేఖ రాయించారు. కానీ ఎన్నికల సంఘం ఆ వినతిని తిరస్కరించడంతో చంద్రబాబు వ్యూహాలు తారుమారయ్యాయి. చంద్రబాబు ప్రయత్నాలపై బీజేపీ అధిష్టానం కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 4 అభ్యర్థిపై టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై బీజేపీ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీకి ఓ నివేదిక పంపినట్టు సమాచారం. ఈ నివేదికలో 4 అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించితే ఏపీ నుంచి రాజ్యసభ సీటు తీసుకోవద్దని అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంప్రదింపులు జరిపే సమయంలో ఓటుకు నోటు కేసు మాదిరిగా అడ్డంగా దొరికితే ఆ పార్టీ ప్రతిష్ట మంటగలిసిపోతుందని రాష్ట్ర బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో బీజేపీ అధిష్టానం చంద్రబాబుతో ఈ అంశంపై చర్చించి 4 అభ్యర్థిని బరిలోకి దించితే తమకు సీటు వద్దని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ కాదని నిలిపితే బీజేపీతో సంబంధాలు బెడిసి కొడితే ఓటుకు కోట్లు కేసును తిరగదోడతారన్న భయం చంద్రబాబు వెనుకంజకు ముఖ్య కారణం. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు తిరుపతి, విజయవాడల్లో గంటల తరబడి మంతనాలు జరిపారు. ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తారో చెప్పండంటూ వారిపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమేనని ప్రతిపాదించారు. బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, మంత్రులు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇలా అందరూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు గాలం వేశారు. అయినా విపక్ష ఎమ్మెల్యేల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తారు. ఓటింగ్ జరిగిన పక్షంలో ప్రతి ఎమ్మెల్యే తాను ఏ పార్టీకి ఓటు వేసింది తప్పకుండా ఆయా పార్టీల ఎన్నికల ఏజెంట్కు చూపించాల్సి ఉంటుంది. అప్పుడు ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేశారో తెలిసిపోతుంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఉప ఎన్నికలు ఖాయం. ఆ ఎన్నికల్లో వారు మళ్లీ గెలుస్తారనే ధైర్యం చంద్రబాబుకు లేదు. దీంతో 4వ అభ్యర్థిని పోటీలో దింపే ప్రయత్నాలను విరమించుకున్నారు చంద్రబాబు.